హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అన్షిరాజ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. బీచ్కి వెళ్దామా? సమ్మర్ అంటే హాట్గా ఉంటుంది అండ్ కొంచెం కూల్గా ఉండాలనుకుంటాం కదా. సో ఐ ఫీల్ బీచెస్ ఆర్ పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్. మాకు సమ్మర్ అంటే బీచెస్ అండి. ఈ బీచ్ మాకు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా అయితే వస్తూ ఉంటాం. వి ఫీల్ ఇట్ ఈస్ అ వెకేషన్ టు అస్. ఇక్కడ రూట్స్ కొంచెం బాగోదు. బైక్ మీద అయితే కంఫర్టబుల్గా వచ్చేయచ్చు. ఎంత పీస్ఫుల్గా ఉంటుంది కదా. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం. సముద్రం పైకి వెళ్ళడానికి అప్పుడే బోట్స్ని కూడా తెచ్చి పెడుతున్నారు. బీచ్ అంటే కంపల్సరీగా నాకు పార్ట్నర్ ఉండాల్సిందే, వెదర్ ఇట్ ఈజ్ మై ఫాదర్ ఆర్ ఎనీ వన్. పార్ట్నర్ని అయితే కంపల్సరీగా తీసుకొని పోతానండి. నేను వెళ్ళిన టైంలో ఎక్కువగా జనాలు లేరు, సో పీస్ఫుల్గా ఉంది. ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేసి అండ్ ఆబ్వియస్లీ స్నాక్స్ తెచ్చుకుంటాం కదా, అవి తినడం స్టార్ట్ చేసాం. ఎప్పుడైనా లోగా అనిపిస్తే ఐ ఫీల్ బీచ్కి వెళ్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది నాకు. మేబీ ఇట్ ఈస్ మై కంఫర్ట్ ప్లేస్ ఫర్ రిక్రియేషన్. ఇక్కడ స్మాల్ హర్ట్స్ ఉన్నాయి. ఎక్కువ మంది వెళ్తే ఇక్కడ కుక్ చేసుకొని ఫుడ్ తినొచ్చు. నేను వెళ్ళింది ఈవినింగ్ టైంలో, సో సన్సెట్ ప్లస్ బీచ్ అయితే డెడ్లీ కాంబినేషన్ కదా. ఇక్కడ సేవ్ బీచ్ అని బోర్డ్స్ పెట్టారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మనం బీచెస్ని అయితే చాలా క్లీన్గా ఉంచాలి. క్వాలిటీ టైం స్పెండ్ చేసి నేనైతే రిటర్న్ అవుతున్నా. బాయ్ బాయ్, లెట్స్ క్యాచ్ అప్ ఇన్ నెక్స్ట్ వీడియో.